హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. అందరూ అనుకుంటారు కదా బ్రహ్మంగారిది బనగాన పల్లె అని, కానీ అది నిజం కాదు. ఆయన పుట్టింది కర్ణాటకలో. బాల్యం అంతా కూడా కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠంలో జరిగింది. ఇప్పుడు దీన్నే బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరు పొంది దివ్యక్షేత్రంగా వెలిసింది. ప్రస్తుతం ఈ ప్లేస్ చిక్బల్లాపూర్ జిల్లాలోని కలవారహల్లిలో ఉంది. బ్రహ్మంగారు ఎక్కడ జన్మించారు, ఎవరెవరికి కాలజ్ఞానం ఉపదేశించారు, అలాగే స్వామివారు రవ్వలకొండకు ఎలా వచ్చారు, ఎక్కడ కాలజ్ఞానం వ్రాశారు, వారి వివాహం ఎలా జరిగింది, సిద్ధయ్యను ఎలా కలిశారు, హైదరాబాద్ నవాబు పర్యటన ఎలా జరిగింది, చివరికి స్వామివారు మళ్ళీ ఎప్పుడు పుట్టి వస్తానని చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మంగారికి చాలా పేర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని వీరం బొట్లయ్య అని చిన్నప్పుడు పిలుచుకునేవారు. అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని, వీరప్పయ్యాచార్యులు అని, శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనే పేర్లు ఉన్నాయి. స్వామివారు క్రీస్తు శతకం 1608లో జన్మించారు. అలాగే 1693లో జీవ సమాధి నిష్టను గావించారు. బ్రహ్మంగారు సాక్షాత్తు దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో స్పష్టంగా వివరించారు. 17వ శతాబ్దపు కాలంలో కాలజ్ఞాన తత్వాల్ని బోధించిన మహాయోగి, హేతువాది, అలాగే సంఘ సంస్కర్త. ఇప్పుడు మనం ఆయన స్వామివారి బాల్యం ఎలా గడిచిందో తెలుసుకుందాం. గంగానది తీరంలో ఉన్న బ్రహ్మాండపుర వాసులైనటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు అయిన శ్రీ పోతులూరి పరిపూర్ణయాచార్యులు, శ్రీ పోతులూరి ప్రకృతాంబలు సంతానం కోసం కాశీయాత్ర చేస్తారు. అక్కడ అనేక గుళ్ళను దర్శించుకుంటారు. అయితే ఒకరోజు ప్రకృతాంబకు పరమశివుడు కలలో కనిపించి, సాక్షాత్తు నీకు విష్ణువు కుమారునిగా జన్మిస్తారని చెప్తాడు. కానీ తల్లిదండ్రులు అయినటువంటి మీరు కొంతకాలానికి మరణిస్తారని చెప్తాడు. దానికి ఆమె అంగీకారం తెలుపుతుంది. అలాగే కాలక్రమేణా గర్భం దాలుస్తుంది ప్రకృతాంబ. 9 మాసాలు నిండుతున్న సమయంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరాలి అనుకుంటారు. అప్పుడు సరస్వతి నది సమీపంలో మగబిడ్డను స్వస్తి స్త్రీ చంద్రమానేన కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రసవించింది. ఆ మరుసటి రోజున పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చేస్తారు. ప్రకృతాంబ సమీపంలోని అద్రి మహాముని ఆశ్రమంకు చేరుకొని తన బిడ్డను పెంచి పెద్దవాణ్ణి చేయమని కోరుకుంటుంది. అలాగే తల్లి తనువు చాలిస్తుంది. కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠాధిపతులు ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని చిక్బల్లాపూర్ జిల్లాలోని కలవారహల్లి అంటారు. విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు అయినటువంటి యనమదల వీరభోజయాచార్యులు, వీరపాపమాంబ సంతానం కోసం పుణ్యక్షేత్రాల్ని దర్శించి ఆద్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతులకు దైవ స్వరూపులు అయిన బ్రహ్మాన్ని ఆద్రి మహాముని అందజేస్తారు. అప్పుడు వీరభోజయాచార్య, ఈ బాలుడు మహామహిమాన్వితుడు, మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుణ్ణి వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ బాలుడు వీరప్పయ్యాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. కర్ణాటకలోని పాపాగ్ని మఠం బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరు పొంది ఇప్పటికీ అక్కడ దివ్యక్షేత్రంగా వెలిసి పూజలు అందుకుంటుంది. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబపై ఉన్న భక్తితో సప్తశతి రచించి అందరినీ అబ్బురపరిచాడు. బ్రహ్మంగారి 10వ ఏట వీరభోజయాచార్యులు స్వర్గస్థులు అయ్యారు. ఆ తర్వాత వీరంబుట్లయ్య గారు పిలిచాటనకై బయలుదేరుతూ వీరంబుట్లయ్య తల్లి ఆశీర్వాదాలు కోరుతాడు. అందుకు తల్లి నాయన
వీరంబొట్లయ్య. ఇక్కడ బ్రహ్మంగారిని చిన్నప్పుడు వీరంబొట్లయ్యగా పిలుచుకునేవారు. పాపాగ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించిన శాసనాలు ఉన్నాయని ఇప్పటికీ చెప్తారు. మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనకు వెళితే ఎలా నాయనా అని ఏడుస్తూ అడుగుతుంది తల్లి. అప్పుడు బ్రహ్మంగారు ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి ఆ సందర్భంలో బ్రహ్మంగారు పిండోత్పత్తి గురించి, జీవి జన్మ రహస్యాల్ని గురించి తల్లికి కళ్ళకు కట్టినట్లుగా చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకం అని, వాటన్నింటినీ వదిలివేయమని తల్లికి హితవు పలికాడు. శరీరం పంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జీవిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుల్ని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దీన్ని తప్పించుకోవడం ఎవరికి సాధ్యపడదని, ఈ విషయాల్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మాన్ని ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని చెప్పి తల్లి నుండి సెలవు తీసుకొని దేశాటనకై బయలుదేరుతారు బ్రహ్మంగారు. అలా బ్రహ్మంగారు 10వ ఏట దేశాటనకై బయలుదేరి చాలా ప్రదేశాల్ని సందర్శించి వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుంటారు. వీరప్పయ్యాచార్యులు కర్నూలు జిల్లాలోని పనగానపల్లెకు వచ్చినప్పుడు వారి వయస్సు 15 సంవత్సరాలు కూడా లేని పసివాడు. బ్రహ్మంగారు ఒక గుట్టపై ఉండగా సాయంకాలమున ఆ గుట్టకు ఎదురుగా ఉన్న గృహం నుండి సంపన్నురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మ గుట్టపై ఉన్న బ్రహ్మంగారిని చూసి ఎవరివి నాయనా అని అడగగా బ్రహ్మంగారు నేను పశువులు కాచే బాలుడనని, పశువైద్యం వచ్చునని చెప్పగా అచ్చమ్మ ఆ బాలుడిని పశుకాపరిగా ఉండమని అడుగుతుంది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని చింతమాను మఠంగా కీర్తిస్తున్నారు. తర్వాత అచ్చమ్మ గారు ఇచ్చిన సంగటి ముద్దను తీసుకొని వీరప్పయ్య ఆవుల్ని తీసుకొని రవ్వలకొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆవుల మందను ఒక చోట చేర్చి ఒక గీతను గీయగా ఆ పశువులు ఆ గీత లోపలే ఉన్న గడ్డిని తినేవి. ఇక్కడే ఒక ముళ్ళ సహాయంతో తాటి ఆకులపై కాలజ్ఞానం వ్రాయడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు. ఈ విషయాల్ని చూసిన మిగతా పశు కాపరులు భయపడి అచ్చమ్మ గారికి ఈ విషయాల్ని తెలియజేయగా ఆమె మరుసటి రోజున ఆవుల్ని తీసుకొని వెళ్ళి చుట్టూ గీత గీచి రవ్వలకొండలో కాలజ్ఞానం రాస్తుండగా చూసిన అచ్చమ్మ ఆశ్చర్యపోతుంది. ఆమె అతన్ని చులకనగా చూసినందుకు క్షమించమని వేడుకుంటుంది. తనకు జ్ఞానోపదేశం చేయమని బ్రహ్మంగారిని కోరుతుంది. అలాగే పుట్టుకతోనే గుడ్డివాడైన తన కొడుకుని బ్రహ్మంగారికి చూపించి చూపును ప్రసాదించమని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో బ్రహ్మానందారెడ్డి గత జన్మ పాపాల్ని దర్శించి అతనికి చూపును ప్రసాదించి పాప నివృత్తి గావించారు. రవ్వలకొండలో రాసిన కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు మఠంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని అక్కడి ప్రజలు చెబుతారు. తర్వాత బ్రహ్మంగారు వేదాంతం వినిపిస్తూ కుల మతాలకు అతీతంగా అంత సమాజం బాటలో నడవాలని సూచిస్తారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొన్ని వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాసిన పద్యాలు సేకరించాను. వాటిని ఇప్పుడు చదువుతాను, వినండి. వీరబ్రహ్మం యొక్క వేద వాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ్యా, కలిమాయలో పడక నన్ను నమ్మియ మీరు కడతేరు మార్గంబు వెతకంబయ. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు. ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుని కన్ను. వల్ల కాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను బహుశుచిగా కాపాడుకొని ఏరయ, తమ వెంట వచ్చేది మనస్సు బుద్ధను మాట యోచించకుండానే బ్రతికేరయ్య. ఫ్రెండ్స్, ఇంకా స్వామివారి జీవిత చరిత్ర గురించి చాలా పార్ట్ మిగిలిపోయింది. దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.